దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో నగరం తడిసిముద్దైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. కుర్లా, సియోన్, దాదర్, పరేల్లోని అనేక లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. రైల్వే లైన్లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైలు సర్వీసులన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. నగరంలో 96 భవనాలు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తించి వాటిలో ఉంటున్న 30,000 మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. ముంబైలో నైరుతి ప్రవేశించిన మొదటి రోజే భారీ వర్షం ముంచెత్తింది. ఈ నెలలో వర్షపాతం 29.5 సెంటీమీటర్లు నమోదు కాగా 107 ఏండ్లలో మే నెలలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 27.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. 16 రోజుల ముందే నైరుతి ముంబైకి రాగా 75 ఏండ్లలో సీజన్ కంటే ఇంత ముందుగా ముంబైలో వర్షాలు పడటం ఇదే తొలిసారి. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు బృహాన్ ముంబై కార్పొరేషన్ పరిధిలో వర్షపాతం ఎక్కువగా కుండపోతలాగా కురిసింది. ప్రతి చోట 15 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. నారిమన్ పాయింట్ స్టేషన్లో 25.2 సెంటీమీటర్లు, బైకుల్లా ఈ వార్డులో 21.3 సెంటీమీటర్లు, కొలాబోలో 20.7 సెంటీమీటర్లు, అలాగే డుటకీ స్టేషన్లో 20.2, మైరన్ లైన్స్, చందన్వాడి ప్రాంతాల్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో రోడ్లు రవాణాతో పాటు విమానయానానికి కూడా అంతరాయం ఏర్పడింది. ఇటీవల ప్రారంభించిన వర్లీ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కూడా నీటితో నిండిపోయింది. ఎంట్రన్స్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దాకా ఎక్కడ చూసినా స్టేషన్ లో వరద నీరు నిలిచిపోయింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పూణే, సతారా, సోలాపూర్, రాయ్గఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం వెల్లడించింది. రాయ్గఢ్ జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. వరద ముంపు ప్రాంతాల నుంచి 48 మందిని రక్షించారు. భారీ వర్షానికి బారామతిలో 25 ఇండ్లు కూలిపోయాయి. 80 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రకు వర్షం ముప్పు ఉంది అంటూ అది కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే మరో 48 గంటల పాటు అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.